అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. వచ్చినా ఏదో ఒక పూట పెట్టేవాళ్లే ఉంటారు. కానీ ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారు అరుదు. ఆ కోవకు చెందినవారే కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అందరి చేత అన్నదాత సుఖీభవ అన్న దీవెనలు అందుకుంటున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని పేదల కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు కంది శ్రీనివాసరెడ్డిని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ చంతా ఉండబట్టలు కొంటున్నారు. ఏ పార్టీ నుంచి నిలుచున్నా ఆదిలాబాద్ అధిష్టానంతో చర్చల విషయాన్ని కూడా వివరించారు. సిఆర్ఆర్ ఆశీస్సులతోనే శ్రీనివాస్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది. కంది శ్రీశేషం పార్టీలోకి రావాలని కంది శ్రీనివాసరెడ్డిని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరింత వెలిగిపోతుంది. ప్రాణఘాత అంబులెన్స్లు పెళ్లి కావడం జిల్లాలోనే కీలకంగా మారిన ఆదిలాబాద్ నియోజకవర్గం గురించి ఎప్పుడు చర్చ జరుగుతుంది. అధికారం లేకుండా ప్రదర్శన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కేంద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆయనతో రాహుల్ గాంధీకి చర్చలు జరిసేశాం. శ్రీనన్న పెళ్లి కానుక తన క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజు అన్నదానం చేస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే ఇప్పటికే నియోజకవర్గం మొత్తాన్ని ఆయన చుట్టి వచ్చారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి పార్టీ పరంగా ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కంది